ఎక్కడికి నాన్న? హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే వీడియో ఏంటి అంటే మేము సంక్రాంతి సెలవులకి ఊరు వెళ్తున్నాము. ఎందుకు వెళ్ళాము ఏంటి అనేది ముందు చెప్తాను, వీడియో చూసేయండి. అయితే పాప ఎందుకు ఏడుస్తుంది అంటే వాళ్ళ నాన్న వదిలేసి వెళ్ళిపోతున్నాడని ఏడుస్తుంది అనమాట. ఇంకా ఆయన వెళ్ళగానే నేను కూడా తాళం వేసుకొని వెంటనే వెళ్ళిపోయినా. ఆల్రెడీ ఆటో వచ్చేసింది అనమాట, మేము వెళ్ళడమే లేట్. ఇంత చీకట్లో ఎందుకు వెళ్తున్నామంటే మాకు ఎర్లీ మార్నింగే ఉంటుంది ట్రైన్, ఇంకా వేరే ఆప్షనే లేదు. ఒకటే ట్రైన్ ఉంటుంది, రావడము అదే వెళ్ళడము అదే ఉంటుంది అనమాట. అందరు లేవకముందే వెళ్ళిపోతాము, అందరు పడుకున్నాక వస్తామన్నమాట. వచ్చేటప్పుడు కూడా ఇంతే లేట్గానే ఉంటుంది, వెళ్ళేటప్పుడు ఇదే లేటే ఉంటుంది. క్యాంప్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, అవన్నీ పూర్తి చేసుకొని మా ఆయన వస్తున్నాడు. కూర్చోండి మధ్యలో, మీద గీత పైన లేదు, మధ్యలో కూర్చో. స్టేషన్కి అయితే వచ్చేసాము. అయితే ఇక్కడ ఒక ట్రైన్ ఎక్కాలి, ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో ట్రైన్ మారాలన్నమాట. ఇంకో ట్రైన్ ఎక్కగానే ఇంకా డైరెక్ట్ మేము ఉన్న చోటుకి వెళ్తామన్నమాట, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. అయితే ట్రైన్ ఎక్కగానే ట్రైన్ మొత్తం ఖాళీగా ఉంది. ఇది నార్మల్ జనరల్ది అనమాట. ఇక్కడ నా బంగారు తల్లి ఎందుకు ఏడుస్తుంది అంటే ఎర్లీ మార్నింగే కురుకురే కావాలని ఏడుస్తుంది. షాప్స్ ఉంటాయి కదండి స్టేషన్లో, వాటిలో కురుకురేలు చూసింది, ఇంకా కావాలని ఒకటే ఏడుస్తుంది. ఇంట్లో ఉంటే ఏం తినరు, ఇక్కడ బయటకు వచ్చినప్పుడు కావాలని మారం చేస్తారు. మేము ఎక్కాల్సిన ట్రైన్ వచ్చేసింది అనమాట. ఇది ఏసీది. మా పిల్లలు ఏసీ ట్రైన్ అయితేనే సైలెంట్గా ఉంటారు, కామ్గా ఉంటారు, ఎక్కువ సతాయించరు అనమాట, ఆడుకుంటారు మంచిగా. అందుకే ఇంత చల్లగా ఉన్నా కూడా ఏసీనే కొంచెం అలవాటు అయిపోయింది మాకు కూడా. అది ఉంటేనే కొంచెం కంఫర్ట్గా అనిపిస్తుంది. జనరల్లో ఎక్కితే ఇంకా అసలు ఉండలేరు మా పిల్లలు. ఇక్కడ పులిహోర తింటున్నారనమాట టిఫిన్కి. ఇంకా తర్వాత స్నాక్స్ అని మళ్ళీ ఏదో ఒకటి తింటానే ఉన్నారు. ఏదో ఒకటి తింటే సైలెంట్గా ఉంటారు, లేదంటే అమ్మ ఇది అని సతాయిస్తారనమాట పిల్లలు. అందుకే జర్నీస్లో ఏదో ఒకటి పెట్టుకొని వస్తా. మేము దిగాల్సిన స్టేషన్ వచ్చేసింది, ఇంకా దిగేసాం. ఇక్కడ నుంచి ఒక 1/2 అవర్ అలా పడుతుంది మా ఇంటికి వెళ్ళడానికి, అంతే. ఎంత కష్టంగా ఉంటుందంటే ఇద్దరు పిల్లలతో జర్నీలు అంటే. అందుకే మేము రాకూడదు అనుకున్నాము, కానీ ఫంక్షన్ ఉంది, ఫంక్షన్ వల్ల వచ్చేసామన్నమాట. అనుకోకుండా లీవ్స్ తీసుకొని వచ్చేసాం. ఇది మేము దిగిన స్టేషన్ చూడండి ఎంత పెద్దగా ఉందో, బాగుంది కదా. ఉండేది మహారాష్ట్రలో కదా, ఇంకా ఆంధ్రాకి వచ్చేసరికి ఫస్ట్ మంచూరియా తిన్నామన్నమాట. మేము ఆంధ్ర ఫుడ్ని చాలా మిస్ అవుతాం అనమాట. మన సైడ్ ఉన్నట్టు ఫుడ్ ఎక్కడ ఉండదు. అంటే మనం కొంచెం రాయలసీమ కాబట్టి కొంచెం కారం ఉప్పులు ఎక్కువ తింటాము. ఈ మహారాష్ట్రలో అయితే అన్నీ కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట. అంటే వాళ్ళకు నచ్చుతాయిలేండి, ఇంకా మన వంట అన్నది వాళ్ళది కదా. ఇది మా ఊరు ఎంట్రన్స్ చూసేయండి. ఇక్కడ నుంచి సంక్రాంతి వ్లాగ్స్ వస్తాయి, చూసేయండి. ఇది పొంగల్ రోజు అనమాట. నేనే వేసా 2 ఎద్దులు, చెట్లు అన్నీ, బాగుంది కదా. అయితే మా సైడు పొంగల్ రోజు నూలు రొట్టెలు, తర్వాత క్యారెట్ లాగా వేరే వస్తాయన్నమాట, సంక్రాంతి గడ్డలు అని, అవి చేస్తారు. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి అనమాట. ఆ రోజు చేస్తే ఇంకా బాగుంటాయి, కానీ మా అత్త వాళ్ళ సైడు డిఫరెంట్గా ఉంటాయి చేస్తారు, మా సైడ్ డిఫరెంట్గా చేస్తారు అనమాట. వీళ్ళు బెల్లం వేసి చేస్తారు, మా సైడ్ కారం వేసి చేస్తారు.
సంక్రాంతి వ్లాగ్. సంక్రాంతి రోజు చూడండి, ఏదో ముగ్గేద్దామని ఏదో వేసేసాను. అంటే కొంచెం కలర్లు అటు ఇటుకున్నాయి అనమాట. కొన్ని తక్కువనే కొన్ని ఎక్కువనే, అందుకే ఇలా డిజైన్ వేసి ఏదో ఒకటి వేయచ్చులే అన్నట్టు ఇలా వేసేసాను. అయితే ఇదే అందరికి బాగా నచ్చింది. ఇక్కడ మార్నింగ్ ఎప్పుడో రెడీ చేశాను పిల్లల్ని, కానీ వీడియో తీయడం కుదరలేదు అనమాట. అందుకే మధ్యాహ్నం అంతా పని అంతా అయిపోయాక ఫొటోస్ తీద్దాం రాండి అంటే అసలు వీళ్ళు నించోట్లేదు. వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు తిరుగుతున్నారు. అసలు మా చిన్నది అయితే ముగ్గంతా చెడుపుతుంది, కానీ ఒక చోట నిలబడమ్మా ఫోటో తీస్తా అంటే కూడా నించోట్లేదు. చిన్న పాప అట్లా చేస్తుంది, పెద్ద పాప అట్లా చేస్తుంది. ఇంకా వీళ్ళు ఫోటోలు దిగర్లే అని ఇంకా వీడియో తీసేసాను డైరెక్ట్. ఎంజాయ్ చేస్తున్నారనమాట, రంగోలీ ఆడుతున్నారు వాళ్ళు. అయితే పొంగల్ రోజు రొట్టి క్యారెట్ లాంటిది చేసాం కదా, సంక్రాంతి రోజు అయితే భక్షాలు చేస్తాం అనమాట. మేము ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేసాం పండగని. ఏదో ఏది పాప, ఏది పాప, ఏదో మొక్కమని చూపి, ఏదో ఇక్కడ చూడండి, ముగ్గురు అక్క చెల్లెళ్ళ తిప్పులు అనమాట ఇవి. ఫొటోస్ దిగండ్రా అంటే ముగ్గు ఎక్కడో ఉంది, వీళ్ళు ఎక్కడో కూర్చున్నారు. కొంచెం ఎంత మొహమాట పడతారంటే పిల్లలు. కొంచెం ముగ్గు దగ్గర కూర్చోమ్మ ఫోటో తీస్తా అంటే ఎవరైనా ఏమైనా అంటారేమో అని ఫీల్ అయిపోతున్నారు. చెప్పాలా మీ డాడీకి? ఫైనల్గా కనుమ రోజు అనమాట. అయితే కలర్స్ వేసాను రథంకి, అది ఫోటో వీడియో తీయలేదనమాట. ఇంక అప్పటికి ఫుల్గా అలసిపోయాంలేండి. కనుమ రోజు పక్కా నాన్ వెజ్ ఉంటుంది. అయితే వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అంతే వీడియో. బాయ్ బాయ్.